హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా స్పైసీగా బాకర్వాడి అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. అసలు ఏంటి కొత్తగా ఉన్నాయి, ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. బాకర్వాడి 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 ఏందబ్బా బాకర్వాడి? ఎవరు చేస్తున్నారు? నేనే చేసిన, ఫస్ట్ టైం ట్రై చేసిన. టేస్ట్ ఎలా ఉందో చూడు. చూసి చెప్తలేను. చెప్పు. స్పైసీ స్పైసీగా ఉంది, బాగుంది. బాగుంది. ముందుగా బౌల్ తీసుకుని అందులో ఫుల్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి 2 కప్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత శనగపిండి అనేది 1 స్పూన్ వేసేసుకోవాలి. శనగపిండి ఎందుకు అని అంటే క్రిస్పీగా సాఫ్ట్గా బాగుంటాయండి బాకర్వాడి అనేది. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం వేళ్ళతోనే మిక్స్ చేసేసుకోవాలండి. గోధుమ పిండి శనగపిండి కలిసేటట్టు మొత్తం ఆ విధంగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అయితే నార్మల్ ఆయిలే వేసేయాలండి. నార్మల్ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను ఎలాగా ఉండాలి అనేది. చూడండి, చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేను చూపించినట్టు కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా మీకు రెడీ అయినట్టే అండి. ఇంకా గోధుమ పిండి మొత్తం ఇంకా వాటర్ వేసుకుంటూ మొత్తం పిండి ముద్దనైతే కలుపుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలండి వాటర్ అనేది. చూస్తున్నారు కదా, అంత గట్టిగా ఉండకూడదు, అంత మెత్తగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి పిండి అనేది. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ అనేది ధనియాలు వేసేసుకోవాలి. మామూలుగా వేయింప అవసరం లేదు, మామూలు పచ్చివే వేసేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ అనేది కారం పొడి వేసేసుకోవాలి. కారం పొడి వేసిన తర్వాత వాము ఉంటుంది కదా, అదైతే 1 స్పూన్ వేసేసుకోవాలి. వాము ఏంటంటే రుచి చాలా బాగుంటుందండి. ఆ తర్వాత 1 స్పూన్ అనేది గరం మసాలా వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ అనేది జీలకర్ర వేసేసుకోవాలండి. మొత్తం వేసిన తర్వాత అందులో ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది ముందుగానే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎండు కొబ్బరి పొడి అనేది 2 టేబుల్ స్పూన్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు మనం సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను షుగర్ కూడా వేసాను, ఆ వీడియో స్కిప్ అయిపోయింది, సారీ, మీరైతే వేసేసుకోండి. ఆ తర్వాత 1 నిమ్మకాయ తీసుకోవాలండి. ఆ నిమ్మకాయ మొత్తం మనము పులుపుకు పుల్లగా కారంగా బాగుంటుంది బాకర్వాడి అనేది. మీ దగ్గర నిమ్మకాయ లేకుంటే చింతపండు అయినా నానపెట్టుకొని చిక్కని గుజ్జైనా అప్లై చేయొచ్చు. నేను ముందుగానే సగం నిమ్మకాయ అయితే పిండుకున్నానండి. ఆ తర్వాత ఇంకా సగం నిమ్మకాయ అనేది మొత్తం వాటర్ తీసుకున్నాను. 1 నిమ్మకాయ పడుతుందండి పూర్తిగా. మొత్తం ఆ విధంగా తీసుకున్న తర్వాత నిమ్మకాయ జ్యూస్లో అందులో కొద్దిగా వాటర్ వేయాలండి. ఎందుకంటే అంత పులుపు ఉండకుండా, ఎక్కువ పులుపు ఉండకుండా. చూస్తున్నారు కదా, ఆ విధంగా వాటర్ వేసి మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే తడిపి పెట్టాం కదా చపాతీ పిండి, అదనేది మొత్తము మిక్స్ చేసినట్టు అని ఆ తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. గోధుమ పిండిని చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకోవాలి. 2 పిండి ముద్దలు అలాగే చేసేసుకోవాలండి. ఆ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత అందులో ఒక పిండి ముద్ద అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిపైన పొడిపిండి అప్లై చేసుకుంటూ మనం చపాతీ అనేది చేసేసుకోవాలండి. నూనె అప్లై చేయొద్దు, పొడిపిండి మాత్రమే అప్లై చేయాలి. ఎందుకంటే మనకి చపాతీలాగా సాగాలి కదా. పొడిపిండి చల్లుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోలో చూపిస్తున్నట్టు మీకు ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోండి. ఎక్కువ మందంగా ఉండకూడదు, ఎక్కువ పలచగా ఉండకూడదు. నేను చూపిస్తాను ఎలా ఉండాలో, అలా చేసుకుంటే సరిపోతుంది మొత్తము. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించాను కదా, అంత ఉంటే సరిపోతుంది.
ఆ తర్వాత ముందుగానే మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ జ్యూస్ అనేది, అది మొత్తం స్పూన్తో అప్లై చేసేసుకోవాలండి. వాటర్ మొత్తము ఆ చపాతీకి నిమ్మకాయ జ్యూస్ మొత్తం అప్లై చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో, మీరు చేత్తోనే అనుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆ విధంగా మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఆ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పొడి అనేది చపాతీ మీద అయితే వేసేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు, అలాగని తక్కువ వేయకూడదండి, చూసుకొని వేసేసుకోండి మసాలా అనేది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే చేత్తో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం చపాతీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చపాతీని అనేది కింద నుంచి అంటే గ్యాప్ పోకోకుండా మొత్తము మనము క్లోజ్ చేసుకుంటూ రావాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అసలు గ్యాపే ఉండకూడదండి. ఆ తర్వాత చివర్లో వాటర్ అప్లై చేసుకొని గ్యాప్ లేకుండా మొత్తం మనము అంటే బిగుసుకున్నట్టు చేసుకోవాలండి. ఆ తర్వాత ఆ పిండిని అనేది చివర్లో అటు సైడ్ ఇటు సైడ్ వదిలేయాలి. ఆ పిండిని అనేది 1 ఇంచ్ గ్యాప్తో అలాగా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం తీసేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఆ విధంగా తీసుకోండి, సరిపోతుంది. ఆ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత వీడియోలో బాకర్వాడి అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక బాకర్వాడి అనేది తీసుకొని మనము చేత్తో అంటే గట్టిగా ప్రెస్ చేసినట్టు అయితే ఆ విధంగా అయితే పొరలు పొరలుగా వస్తుందండి. మొత్తం అది ఆ విధంగానే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోవాలండి. హీట్ చేసుకోవాలి మనము. ఆ విధంగా మొత్తం హీట్ అయింది కదా, హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న బాకర్వాడి అనేది అందులో వేసేయాలి. ఒకదాని తర్వాత ఒకటి వేయాలండి, అన్నీ ఒకసారి వేయకూడదు. మొత్తం ఆ బబుల్స్ మొత్తం తగ్గిన తర్వాత మనము అంటే టర్న్ చేసుకోవాలి. మనము వేసిన తర్వాతనే అంటే అవి మొత్తం విడిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి. మనం బయటికి తీసిన తర్వాత కొద్దిగా కలర్ అనేది వస్తుంది. ఆ విధంగా మిగతావి ఉన్నాయి కదా, అవి కూడా అట్లే చేసేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన బాకర్వాడి రెడీ. బాయ్.